దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని భద్రత మీకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్నును నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 22వ వచనము నుండి 24 వరకు చదువుకుందాం. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే రాహేలు యాకోబు భార్య, అంటే ఆమెను ఇష్టపడ్డాడు. కాబట్టి ఆమె విషయమై 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును వివాహం చేసుకున్నాడు. అంతగా ప్రేమించాడు ఆమెను. కాబట్టి దేవుడు ఇప్పుడు ఆమెను ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆమెకు సంతానం లేదు. వివాహమైన కొన్ని సంవత్సరాలైన తర్వాత కూడా సంతానం లేదు. ఎందుకో తెలుసా? రాహేలు చాలా కోపిష్టి, చాలా కోపం. తన అక్క మీద కోపపడ్డాది, భర్త మీద కూడా కోపం తెచ్చుకొని నాకు సంతానం ఇవ్వు అని భర్తను కూడా ఏంటంటే కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అంటే ఆమె మార్పు చెందడానికి. ఇదే 30వ అధ్యాయంలో ఆమె మాట్లాడుతూ ఉంటుంది. మొదటి వచనం నుంచి మనం చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్కయందు అసూయపడ్డది. మొట్టమొదటిది అసూయపడ్డది. తర్వాత చూస్తే 2వ వచనం, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నాను అని చెప్తా ఉంది. అంటే ఎలా ఉందో మనకి అర్థమవుతుంది రాహేలు. కాబట్టి అసహించుకునే వ్యక్తి, కోపగించుకునే వ్యక్తి. అందుకే నీవు కూడా ఇతరులను అసహించుకుంటున్నావా, ఇతరులను కోపగిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. కాబట్టి అన్నా కూడా చాలా కోపం, దేవుని మందిరం వచ్చిన వాళ్ళ కోపం నాకు. కాబట్టి ఈనాడు మనం చూస్తే ఒక సంతానం విషయంలో కాదు, ఏ విషయంలో కోపపడుతున్నావు, ఏ విషయంలో అసహించుకుంటున్నావు? అవతల వ్యక్తితో బాగుంటే అసహించుకుంటున్నావా? అవతల వ్యక్తి దీవించబడుతుంటే అసహించుకుంటున్నావా? అవతల వ్యక్తి అనేకమైన మేలులు పొందుకుంటే అసహించుకుంటున్నావా? నిన్ను పరీక్షించుకో. ఒక పిల్లల విషయం కాకుండా ఏ విషయంలో కూడా అసూయపడద్దు, కోపపడద్దు. దేవుని సన్నిధిలో కూర్చొని చేతనైతే ప్రార్థించు, లేదా మౌనంగా ఉండు. కాబట్టి యాకోబు ఆమె మీద కోపం రగులుకొని, నేను పిల్లలు ఇవ్వకపోయినాను, నేను దేవుని స్థానంలో నీకు ఉన్నాను కదా, నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి నువ్వెందుకు ఇలా అసూయపడుతున్నావు, కోపగించుకుంటున్నావు అన్నావు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసహించుకుంటే, కోపగించుకుంటే దేవుని కార్యాలు చూడలేవు. దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని నమ్ముతూ విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. రాహేలుగా జ్ఞాపకం చేసుకుని దేవుడు నిన్నెందుకు జ్ఞాపకం చేసుకోడు? రాహేలు మార్పు చెందింది, తన పాపాన్ని ఒప్పుకుంది, తన భర్తకు లోబడ్డాది, దేవునికి లోబడ్డాది, దేవుని మీద ఆధారపడ్డాది, దేవుని నమ్మింది, విశ్వసించింది, మార్పు చెందింది. కాబట్టి దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అన్న అయితే నన్ను జ్ఞాపకం చేసుకో అన్నది. మొదటి సమయంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆ 9-10 వచనాలు చదువుతూ ఉంటే, నీ సేవకురాలు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలు శ్రమను చూసి నీ సేవకురాలు మరొకయ్యా అన్నది. కానీ ఇక్కడ మాత్రం దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు.
కానీ నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. నీకే శ్రమలు, బాధలున్నాయి, అప్పులతో బాధపడుతున్నావా, రోగాలతో బాధపడుతున్నావా, నిందలతో బాధపడుతున్నావా, ఏ సమస్యతో బాధపడుతున్నావు, వెంటనే ఆయన సన్నిధిలోని పాపను ఒప్పుకొని దేవుని రక్తం ద్వారా కడుగబడుతూ వ్యక్తిగత జీవితము, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలో నువ్వు పాలు పొందు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరంకి వెళ్ళు, దేవునితో సహవాసం చేయి. నిన్ను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు చూడండి. జ్ఞాపకం చేసుకున్నాను, ఆమె మనవి విని, చూసారా, ఆమె మనవి విన్నాడు. నీవు కూడా ప్రార్థించాలి, నీవు కూడా ఖచ్చితంగా ప్రార్థించాలి. సమస్య నీది కాబట్టి నీవు నాలాంటి సేవకులం ప్రార్థన కోరుతున్నప్పుడు నీ ఏ సమస్య ఉందో ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. నువ్వు ఎక్కువ దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. మొట్టమొదటి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆమె ఎంత మూలుగుతుంది, ఎంత ఏడుస్తుంది, వేదన పడుతుంది, ఉపవాసం ఉంది, కన్నీరు ప్రార్థన చేసింది. స్త్రీ ఒకసారి చూడు, సంతానం లేకపోతే అసలు తట్టుకోలేదు. ఏం లేకుండా తట్టుకుంటుంది, కానీ భర్త ఎంత నిందలు పెట్టినా, అత్తమామలు ఎంత నిందలు పెట్టినా, హింసించినా, బాధపరిచినా తట్టుకొని సహిస్తుంది. కానీ తనకు సంతానం లేకపోతే కుమిలిపోతుంది, వేదన పడుతుంది, బాధపడుతుంది. ఒక నువ్వు కూడా అలా ఉన్నావేమో. కానీ దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటిది, తర్వాత ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. నీకు లేట్ అవుతుందంటే నువ్వు అద్భుతాన్ని చూడబోతున్నావు. నీకు లేట్ అవుతుందంటే అధికమైన దీవెనలు పొందుకుంటున్నావు. కృంగిపోకు, దుఃఖపడకు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అప్పుడు గర్భవతి కుమారుని కని దేవుడు నా నిందను తొలగించను అనుకున్నాడు. చూసారు, దేవుని నిందను తొలగిస్తాడు. కృంగిపోకు, బాధపడకు. నీవు అద్భుతము చూసే దినము రాబోతుంది. అది ఈ దినమే దేవుని జీవితంలో చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి, యెహోవా మరియొక్క కుమారుడు నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. ఎంత అద్భుతమైన భక్తుడు యోసేపు. అందుకే శ్రేష్టమైనది ఇస్తాడు దేవుడు. కాకపోతే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుని మీద ఆధారపడు. అర్థమవుతుందా? ఎంత శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే రాజుగా దేవుడు చేశాడు. మరి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది దేవుడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. రాహేలును జ్ఞాపకం చేసుకున్నావు, ఆమె మనవి విన్నావు, ఆమె గర్భాన్ని తెరిచావు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నావు. ఎంతమంది అయితే ప్రభా సంతానం లేదో వారికి మీ నామములో సంతానం కలుగునుగాక. ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులు, రోగాలతో, సమస్యలతో ఉన్నారో అవన్నీ తొలగిపోయి మీ దీవెనలు కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.